యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పాపం కసి కూడా డాన్స్ చేయాలనుకుంటుంది కదా. జతగా వేయాలంటే కంపెనీ ఎవరిస్తారే? పర్లేదు వెళ్ళండి. ఆ పట్టుకోడాలు గిట్టుకోడాలు ఏమీ వద్దు. పర్మిషన్ గ్రాంటెడ్. తింగరిదో వంకరదో తెలీదు. హాసిని చెప్పాక ఆలస్యం చేయకూడదు వల్లభా. వెళ్ళరా కసి, నువ్వు వెళ్ళు. ఓకే ఆంటీ. చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది, నీతో ఉంటే సిక్కిస్తుంది, ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది, అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో కళ్ళల్లో కడివెడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు. పట్టుకోకూడదని చెప్పాను కదా. సిగ్గు అయ్యో, నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది, నీతో ఉంటే. చూసావు చెల్లి ఎలా చేస్తుందో? నిన్ను అక్క అక్క అయ్యో హాసిని చెప్పాను కదా. వదినా ఏంటి? అయ్యో తానంతట ఎదురే వచ్చి ఎదగు అంటే అడ్డగోలు సిగ్గు. కలాగుతుంటే సిగ్గు. చీ 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 చిలిపి సాయిగా చేస్తే సిగ్గు. వెలుపల సిగ్గు, లోపల సిగ్గు, సిగబోవై ఉన్నాడు అసలు తాతడి వేస్తుంటే సిగ్గు. అందరి పెర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. బాబుగారు 12 గంటలు కావస్తుంది. టైం చెప్తే నవ్వుతారేంటండి? కేక్ సంగీతం మర్చిపోయమ్మా. హే కమాన్ కమాన్ కమాన్, ఇంకా 10 seconds మాత్రమే ఉంది. వదిన, బ్రో, మమ్మీ, నాన్న అందరూ కమాన్ 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 కేక్ కట్ చేద్దాం. It's a family party.
చికెనైనా బక్కర్లే బయటికెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవుదా ఇల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. పాటే పెడతావో సిక్కెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. స్టెప్పులు వేశారు గాని జోకులు ఎవరేశారు అంతలా నవ్వుతున్నారు? నాకు నవ్వు నవ్వు మామయ్యకి సంతోషం ఎక్కువైపోయింది అనుకుంటా. మందు కూడా ఎక్కువ తాగినట్టున్నారు. అరుడు మందు మందు బాబాయ్ గారు మందు తాగలేదే, జ్యూసే తాగారు. జ్యూసా? నైని, నువ్వు మందు తాగావా? చచ్చా, నాకు అలాంటి అలవాటు లేదు. పొరపాటును కూడా తాగనత్తయ్యా. నేను జ్యూస్ తాగుదాం అనుకునే లోపే బాబాయ్ గారు తీసుకుని తాగేశారు. ప్రాక్టీస్ చేసి అలపొచ్చిందమ్మా. ఈ జ్యూస్ తాగండి బాబాయ్. అలాగేనమ్మా. ఇంకో గ్లాస్ అమ్మా. జ్యూస్ తాగితే అంతగా నవ్వాలా? ఏంటి, నన్ను చూస్తే నవ్వులేటగా ఉందా? ఎందుకు అలా అనిపిస్తుంది? నువ్వు బిడ్డల కళ్ళకి విక్రమ్ బాబుతో సంసారం
అయ్యో అంటే నేను పిల్లల్ని కనలేనని ఎగతాళిగా నవ్వుతున్నారా? మీకంత సంతోషంగా ఉందా? సుమన నా ముగ్గునే నెడతావింటే ఉన్నదే ఒక్కడు. బాబాయ్ సుమ్నా, అరే ఆగండి ఆగండి. చూడండి ఎలా నవ్వుతున్నారు. నవ్వితే నవ్వాడు, నీకేంటి నొప్పి? నొప్ప చూడండి ఎలా నవ్వుతున్నారు. నన్నే నెడతావా? నిన్ను నెడతాను, నిన్ను. ఏంటి గొడవ? ఏంటమ్మా ఏంటి గొడవ? అంతా మంద వల్లే. ముందు మందం తీసుకెళ్లి బయటపడేయాలి. ఏం చేస్తున్నావే? ఆగవే, ఏం చేస్తున్నావు? లెగు లెగవే లెగు. అయ్యో అబ్బబ్బబ్బా, నా గురినే అడ్డుకుంటున్నారేంటండి? గుర్రా నేను ఊరేయ్యా. ఏం చేస్తున్నావు నువ్వు? ఇందాకే వీడియో చూసానండి, వెంటనే తలకిందులవ్వాలనుకున్నా. మీ పెళ్లి వీడియో చూసావా దురద పిన్ని? కాదే హాస్, పెంటపాడు గ్రామంలో నూకాలమ్మ 11 గంటలు తలకిందులుగా నిల్చుని రికార్డు నెలకొల్పిందంట. నేను 12 గంటలు ఈ ఆసనం వేసి ఆ రికార్డ్ ని బ్రేక్ చేద్దామనుకుంటున్నాను. వారిని బుర్ర ఖరీదయ్యా. ఏం కర్రీ అండి? బుద్ధి లేకపోతే సరే నోర్మై. ఎందుకండి తిడుతున్నారు? తల్లేస్తాను. అమ్మా ఎందుకు అరుస్తున్నావు? నీవన్నా తనకి చెప్పమ్మా. పిన్ని, ఆ నూకాలమ్మ ప్యాంట్ వేసుకుందా లెగ్గింగ్ వేసుకుందా? జీన్స్ ప్యాంటు. మరి నువ్వేం వేసుకున్నావు? ఎక్కడా? నీ పాడు మీదే, నీ పాడు మీద. అబ్బా మీరు ఆగండి, హాస్ అడుగుతోంది కదా. పిన్ని, నువ్వు చీర కట్టుకున్నావు. ఎంత వెర్రివాళ్లైనా చీర కట్టుకున్నప్పుడు తలకిందులుగా నిలబడతారా? నిలబడితే? అయ్యో, నువ్వు అలా నిలబడితే ఊరు వచ్చి నీ ముందు నిలబడుతుందే. అది గొప్పే కదండి. బా నిన్ను కొబ్బరి చిప్పతో కొట్టా. లే ముందు పైకి లే. లెగు లెగు. లే. ఏమైంది హాస్? రికార్డులొద్దా? వద్దు వద్దు. నువ్విలాంటి రికార్డుల కోసం విన్యాసాలు చేస్తే రేపు న్యూస్ పేపర్ల కోసం జనాలు కొట్టుకొని చేస్తారు. నీ పొడుగు కాళ్ళు టీవీలో చూపించగానే టేప్ పెట్టి కొలుస్తారు. వావ్, క్రేజీ కదా. క్రేజీ అంటావా? క్రేజీ చేసుకుంటారేంటండి? లేకపోతే జనాలు వచ్చి నీ మీద చేయేస్తారే. పద లోపలికి పద. ఆ పిన్ని, ఆ దుప్పటి కూడా తీసుకెళ్ళు. లోపలైన ఆసనం. ఇంకెక్కడ ఆసనమో? పద లోపలికి పద. థ్యాంక్ గాడ్, సమయానికి బాబాయ్ చూడకపోతే ఘోరాలు చూసేవాళ్ళం. గానవి తల్లి, కాసేపు బజ్జు అమ్మా.
ఈలోపు కొన్ని పనులు చెక్కబెట్టుకుని వస్తాను. ఒక్క పిల్లకే టైం సరిపోకపోతే ఇంకో పిల్లొస్తే ఏం చేస్తావు నైని? పిల్ల అంటే కన్ఫ్యూజ్ అవుతుందేమో ఆంటీ. మీ గాయత్రక్క అని చెప్పాలేమో. ఓ అవును మమ్మీ, ఎప్పుడొస్తుందంట పెద్దమ్మ? ఏర్పాట్లు గట్రా చేయాలి కదా. మేళతాళాలు, డప్పు, ఢమరుకాలు ఏవీ అవసరం లేదు వల్లభ. ఇలాగే ఇదిగో ఈ గానవంతే ఉంటుంది గాయత్రక్క. హడావిడి చేస్తేనే కంగారు పడిపోగలదు. మీకేం తోచట్లేదనుకుంటా. రాత్రి జరిగిన పార్టీ మత్తు ఇంకా దిగలేదా? మత్తు దిగక తప్పదు నయని. కానీ వెర్రి నమ్మకం బుర్రలో ఉంటే అదంత త్వరగా పోదు. నలుగురు నవ్విపోయాక గాని మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. మీ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మరేం లేదు నైని, నువ్వు తెల్ల కాగితంలో చకచకా గీతలు గీసేసి ఏదేదో రాసేసి గాయత్రమ్మ గారి ఆచూకీ అని టైటిల్ పెట్టేసి 4 పాయింట్లను విడమర్చి చెప్తూ పునర్జన్మ ఎత్తిన బిడ్డను తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తాను అని కాసేపు మాకు చెమటలు పట్టించావు కదా. ఆ ప్రయత్నాలు ఏమైపోయాయని అడుగుతున్నావు. కాగితాల్లో లెక్కలు ఎంతవరకు ఉంటాయి మమ్మీ? అన్నింటికన్నా త్వరగా అంటుకునేది, ఆరిపోయేది ఆవేశం మాత్రమే. అప్పుడేదో అలా అంది, ఇప్పుడు ఇంట్లో పనులే ఎక్కువయ్యాయి అనుకుంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట చెప్తాను నేను. నేను సఫల ఏకాదశి రోజున బిడ్డని నా ఒడిలోకి తీసుకోవాలనుకున్నాను, అలాగే చేశాను. గానవి సంగతి కాదు నైని, గాయత్రక్క సంగతి. అదే చెప్తున్నాను అత్తయ్య. అమ్మగారిని కూడా అతి త్వరలో ఇక్కడికి తీసుకొస్తాను. నమ్మొచ్చా? నన్ను కాదు బావగారు, మీ అమ్మని అడగండి. గుండెల్లో దడగా ఉందా, లేకపోతే అరికాళ్ళల్లో వణుకు మొదలైందా అని. నువ్వు అనడం కాదు, నిరూపించడం జరిగాక అప్పుడు ఆలోచిస్తాను. ఆలోచించడానికి అప్పుడు మీకు హెడ్ ఉండదు అత్తయ్యా. హెడ్డా? తలకాయ బావగారు. ఓ, లేని దాని గురించి మాట్లాడితే కంగారు పడతారా, అది ఎక్కడుందో అని. మమ్మీ చూడు ఎలా అంటుందో. వల్లభ, సరసం అనుకోరా. బావవి కదా, మరదలు కొంటెగా అలా అంటూ ఉంటుంది. ఆరడం వరకే కాదు, చేతల్లో కూడా ఉంటుంది. కాయిన్ ఉంటే ఇవ్వండి. వల్లభా, ఇదిగో తీసుకో. ఇది బొమ్మ. మీ అమ్మకు తెలుసులే. ఇది పడితే గాయత్రమ్మ వస్తారు. ఇదేమో బొరుసు. తెలుసు. ఇది పడిందనుకో, నా పెద్ద బిడ్డ వచ్చాక మీలో ఒక్కొక్కరు వెళ్తారు. ఎక్కడికి? బయటకా? వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళొచ్చేమో కానీ మీరు మాత్రం పైకే. బొరుసే. రెండోది జరుగుతుందిలే. నేను పని చేసుకుని వస్తాను. ఉయ్యాల ఊపుతూ ఉండండి, ఒత్తిడి తగ్గుతుంది.